భార్య భర్త మధ్యలో కలహాలు అనేది కామన్. కానీ భార్య భర్తల రిలేషన్ మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఆ కలహం పర్మనెంట్గా మిగిలిపోతుంది. వాళ్ళ రిలేషన్లో ఒక పర్మనెంట్ బ్రేక్ వస్తుంది. దాన్నే డివోర్స్ అంటారు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో డివోర్స్ కాకుండా లైఫ్ లాంగ్ వాళ్ళు విడివిడిగా జ్యుడిషియల్ సపరేషన్లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో అసలు కోర్టుకే వెళ్ళరు, వాళ్ళ జీవితాలు అలా ముగిసిపోతాయి. అయితే 497 అనే ఒక సెక్షన్ ఉండేది ఇంతకుముందు. అక్రమ సంబంధాల్లో ఎవరైనా ఎంటర్ అయినప్పుడు అవతల వైపు వ్యక్తి మీద కేసు వేస్తానికి ఛాన్స్ ఉండేది. కానీ 497 సెక్షన్ని రద్దు చేసిన తర్వాత అక్రమ సంబంధం అంటే అడల్టరీ అన్నది చాలా కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ అడల్టరీకి కూడా మనం ఎలా చెక్ పెట్టచ్చు అన్నది నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. ఎప్పుడైతే మధ్యలో భార్యకి భర్తకి మధ్యలో ఒక వ్యక్తి ఎంటర్ అవుతారో ఆ వ్యక్తి కేవలం వాళ్ళ రిలేషన్ పాడు చేసి అతన్ని ఎక్స్ప్లాయిట్ లేదా ఆమెను ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనుకొని ఎంటర్ అవుతే ఖచ్చితంగా ఆ వ్యక్తి పైన మీరు ఒక సివిల్ కేసు వేయచ్చు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఏం చెప్పిందంటే, భార్యాభర్తల మధ్యలో ఒకవేళ అనుబంధాన్ని తెంపడానికే ఒక వ్యక్తి ఎంటర్ అయ్యి మీ జీవితాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ కనుక వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి పైన సివిల్ సూట్ ఫైల్ చేయొచ్చు. దాన్నే ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని అంటారు. ఇందులో కోర్టు ఏం చెప్తుంది అంటే, భార్యకి భర్తకి మధ్యలో ఒక వ్యక్తి ఎంటర్ అయినప్పుడు మీకు జరిగిన నష్టాన్ని మళ్ళీ మీరు ఈ సివిల్ సూట్ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 year మొత్తం మీ భర్త మీతోటి సరిగ్గా లేకుండా, ఇంట్లో ఖర్చు లేకుండా మీకు అనారోగ్యాన్ని మిగులుస్తే ఖచ్చితంగా దానికి తగ్గట్టు మీరు కంపెన్సేషన్ ఆ పర్టికులర్ వ్యక్తి మీద మీరు వేయచ్చు. ఇది చాలామందికి తెలియదు, ఇది లేటెస్ట్గా ట్రెండ్ అవుతుంది. దయచేసి తెలుసుకోండి. భార్యాభర్త సంబంధం అన్నది ఎంతో పవిత్రమైన బంధము. దాని మధ్యలో ఎవరు పడితే వాళ్ళు వస్తానికి ఉండదు. వచ్చి ఒకవేళ పాడు చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ చట్టాన్ని మీరు ఉపయోగించుకోవాలి.